ఈ ప్రేయర్లో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు కార్యోన్ముఖురాలివి కావాలి, నువ్వు కార్యోన్ముఖుడివి కావాలి. నువ్వు నడుం కట్టాలి. పద్దాకలు వచ్చి కూర్చొని 4 ముక్కలు విని ఏదో ఆచారబద్ధంగా వచ్చి పోవటం కాదు. నువ్వు కూడా దేవుని పనిలో వాడబడే ఒక పాత్రవు కావాలి, ప్రయోజకుడివి కావాలి, ప్రయోజకురాలివి కావాలి. ఎంతకాలం మనం ఒట్టిగా ఉందాం? ఇప్పుడు నేను చూపించిన వచనాలు నిజమా కాదా? పౌలు అపోస్తలుడా కాదా? పౌలు శ్రేష్ఠ భక్తుడా కాదా? కానీ అలాంటి పౌలుకి ఎవరి చేత ప్రార్థన చేయించాడు? అననీయ శిష్యుడు. అననీయ ప్రార్థన చేస్తే పౌలు స్వస్థత పొందాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కొడతాడా? నోర్మై నువ్వు చేయకూడదు అని ఎక్కడన్నా రాశాడా? ఇంకా చెప్పాలంటే నువ్వు ప్రార్థించాలనే కోరుతున్నాడు ఆయన. నువ్వు ప్రార్థించాలి, కార్యాలు నీ ప్రార్థన విని కూడా కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. చాలామంది విశ్వాసులు చెమిటి వాళ్ళు అయిపోయారు. ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖులైపోయారు. వినేదంతా వింటారు, ఆచరణలోనికి రాదు. కూటం అయిపోగానే మళ్ళీ ఎప్పటికాలు ఇట్టిట్టే. ఎప్పుడుకు మారుతారో ఏమో నాకు అర్థం కావట్లే.